హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడేందిన్న వార్త అండి, ప్రభుత్వ ఉద్యోగులకి ఈ రెండేళ్ళు రద్దు. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుంటే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా, నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుందండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. బిల్లులు చెల్లింపుల విషయంలో అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు అండి. సో ప్రభుత్వ నిర్వహణ కోసం భారత రిజర్వ్ బ్యాంకుకు ఇతర బ్యాంకుల నుండి తరచూ ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్ళడం పైన, అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్ వాటిని కూడా చెల్లించకుండా ప్రభుత్వ బకాయిలు పెట్టింది. సో ఈ నేపథ్యంలో, అలాగే ఇదే నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీకి కూడా చెల్లించవలసిన ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని చెల్లించకపోవడంతోనే వారు సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతూ ఉన్నాయని గవర్నర్కు చంద్రబాబు గారు అయితే వివరించారండి. మరి ఫైనాన్స్ కమిషన్ ద్వారా అయితే పంచాయతీరాజ్కు సంబంధించి పంచాయతీరాజ్కు చెందాల్సిన నిధులను సైతం కూడా ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు చంద్రబాబు గారు. సో రుణాలు కింద తెచ్చిన 4,000 కోట్లు, అలాగే మరొక బాండ్ల ద్వారా సమీకరించిన మరొక 7,000 కోట్లు ప్రభుత్వము ఇవన్నీ సమీకరణ చేసుకొని పెట్టుకుంది. ఈ నిధులన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, పంచాయతీలకు, ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుకూల కాంట్రాక్టులకు చెల్లించకుండా చూడాలి అని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారండి. సో ఈ లేఖను గవర్నర్ అయితే సిఎస్కి అయితే పంపడం జరిగింది. సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఆర్థిక ముఖ్య కార్యదర్శికి కూడా ఈ విధంగా చంద్రబాబు పంపారు. సో చంద్రబాబు ఏమంటారంటే, ఆల్రెడీ ఒక 4,000 కోట్లు సమీకరణ జరిగింది, మళ్ళీ తర్వాత ఒక 7,000 కోట్ల సమీకరణ జరిగింది. బాండ్ల వేలంలో అప్పు అయితే మొత్తం 11,000 కోట్లు అయితే ఉన్నది. సో ఈ 11,000 కోట్లు ఏదైతే ఉందో, ఇంతకు ముందు మార్చి నెలలో కానీ ఇట్లా ముందు బటన్ నొక్కి జమ చేయని బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలి ఈ అమౌంట్తో. అంతేగాని అనుకూల కాంట్రాక్టర్లకి అనుకూలమైన వేరే పక్కదారి మళ్లించడానికి అయితే తీవ్రంగా చంద్రబాబు ఖండించారండి. సో ఇక్కడ ఉద్యోగులు కూడా మనకు తెలిసిందే అండి, చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏవైతే పెండింగ్ బకాయిలున్నాయో వారికి దక్కాల్సిన అమౌంట్ కోసం అయితే వాళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకైతే న్యాయబద్ధంగా వారికి చెల్లించాలని అయితే కోరడం జరిగిందండి. సో మరి అలాగే ఆసరా పథకాలు అయితేనేమి, సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా 18,500 రూపాయలు ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం బటన్ నొక్కామని చెప్పినప్పటికీ కూడా ఇంకా జమ కాని పరిస్థితి. సో ఇవన్నీ కూడా వెంటనే త్వరితగతిన చెల్లించాలి అని చంద్రబాబు గారు ఈ విధంగా సిఎస్కు అయితే విజ్ఞప్తి చేశారు. గవర్నర్కు లేఖలో తెలియజేశారండి. సో వివరాలు నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.